శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా కల్తీ నెయ్యి వివాదంలో చిక్కుకున్న చంద్రబాబు పెనుగులాడుతున్నారు. హెరిటేజ్ ఇందాపూర్ బంధం బయటపడడం, నెయ్యి కాంట్రాక్టు కోసమే పవిత్రమైన తిరుమలేసుని లడ్డు ప్రసాదానికి కల్తీ మరక అంటించినట్లు బట్టబయలు కావడంతో బాబు అండ్ కో కళ్లు బయలు కమ్మాయి. దాంతో మరో కుట్రకు తెరలేపారు. ఏకసభ్య కమిటీ అంటూ నాటకమాడుతున్నారు. చంద్రబాబు కుట్ర బయటపడిపోవడం, మండలిలో ప్రతిపక్షం చర్చకు పట్టుబట్టడం, అధికార పక్షానికి మింగుడు పట్టం లేదు. దాంతో ముందే వేసుకున్న పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకాన్ని ఆపాదిస్తూ తాము చేసిన దుష్ప్రచారానికి రాజముద్ర వేసేందుకు సొంతంగా ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసే కుట్రను చంద్రబాబు పట్టాలెక్కించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన చంద్రబాబుకు ఎంతో అనుకూలమైన అధికారిగా పేరు తెచ్చుకున్న దినేష్ కుమార్ని ఈ కార్యానికి ఎంచుకున్నారు. అంతేకాదు ఆ కమిటీని నియమిస్తూ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులు కూటమి ప్రభుత్వ అసలు పన్నాగాన్ని బయటపెట్టాయి. అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఆర్థిక సలహాదారు, ముఖ్య గణాంకాధికారి బాలాజీలపై శాఖాపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలించాలని సిబిఐ నేతృత్వంలోని సిట్ కొద్ది కాలం క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. టెండర్ల ప్రక్రియను అమలు చేయడంలో వైఫల్యాలపై వారి నుంచి వివరణ తీసుకోవాలన్నది ఆ లేఖ సారాంశం. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ లేఖను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. తమ రాజకీయ కక్ష సాధింపునకు సిట్ లేఖను వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ముఠ దుష్ప్రచారం బెడిసి కొట్టడంతో కూటమి ప్రభుత్వం ఈ కొత్త కుతంత్రానికి తెరతీసింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ స్వతంత్ర సిట్ను తమ ఛార్జ్షీట్ను నెల్లూరు న్యాయస్థానానికి ఇటీవల సమర్పించింది. లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని అందులో స్పష్టం చేసింది. 4 వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన శాంపిల్స్ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ల్యాబొరేటరీలలో సిబిఐ పరీక్షించింది. ఎన్డీఆర్ఏ, ఎన్డీబీ రిపోర్ట్ ప్రకారం జంతు కొవ్వు లేనే లేదని తేలింది. ల్యాబ్ల నివేదికలను పొందుపరుస్తూ నెల్లూరు న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సాధికారకంగా ప్రకటించింది. ఈ వ్యవహారంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తదితరులపై చంద్రబాబు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని కూడా సిబిఐ ఛార్జ్షీట్ పరోక్షంగా స్పష్టం చేసింది. వైవి సుబ్బారెడ్డి గాని ఇతర వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరినీ కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చకపోవడం ఆ విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో లడ్డూ ప్రసాదం ముసుగులో చంద్రబాబు చేసిందంతా రాజకీయ దుష్ప్రచారమే అన్నది నిర్ధారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తిరుమల శ్రీవారి భక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులపై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల కోసం పవిత్రమైన తిరుమల ప్రసాదానికి కళంకం ఆపాదించేందుకు తెగబడతారా అని జాతీయ స్థాయి మీడియా, విశ్లేషకులు టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజున 1 మ్యాన్ కమిషన్ వేయటము అంటే గులాంగా పనిచేసే, సలాం చేసేటువంటి ఒక తోకతో మళ్లీ ఈ కమిషన్ను ఏర్పాటు చేయటం చాలా హాస్యాస్పదంగా ఉంది. నిజాలు బయటకు రావడంతో బెంబేలెత్తిన చంద్రబాబు తమ కుట్రను కొనసాగించేందుకే ఏకసభ్య కమిటీని తెరపైకి తెచ్చారు. అందుకే నెయ్యి టెండర్ల ప్రక్రియకు సంబంధించి టీటీడీ బోర్డు సభ్యులు, ఇతర అధికారులను కూడా విచారించే అధికారం కమిటీకి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని సిట్ సమగ్రంగా దర్యాప్తు చేసి సమర్పించిన ఛార్జ్షీట్కు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అంటే సుప్రీంకోర్టునే ధిక్కరిస్తోందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.